ఏపీలో తీవ్ర సంచలనంగా మారిన సాయికృష్ణ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం కేసు విచారణను వేగవంతం చేసింది. మరో ముగ్గురిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నిందితులుగా చేర్చింది. కృష్ణలంక పిఎస్ హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని, సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్ ను నిందితులుగా చేరుస్తూ మెమో దాఖలు చేసింది. హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని పోలీసుల ముందు లొంగిపోయారు. తాజాగా మరో కానిస్టేబుల్ బాబురావును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణ డెత్ కేసులో బాబురావును విచారించిన తర్వాత కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరనున్నారు. పోలీస్ స్టేషన్లో లాకప్ లో సాయికృష్ణపై జరిగిన 3rd డిగ్రీ టార్చర్ లో బాబురావు పాత్ర ఉన్నట్టు సిట్ ఆధారాలు సేకరించింది. తీవ్రంగా కొట్టడంతోనే సాయికృష్ణ మరణించినట్టు తేలింది. మరోవైపు ఇవాళ ఏపీ హైకోర్టులో సాయికృష్ణ మిస్సింగ్ కేసు పిటిషన్ పై అత్యంత కీలకమైన విచారణ జరగనుంది. తన కొడుకును చంపడం కనిపించడం లేదంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. సాయికృష్ణను వెంటనే కోర్టు ముందు హాజరుపరచాలని హైకోర్టు గతంలోనే పోలీసులను ఆదేశించింది.